అందరికీ నమస్కారం అండి. ఈ కథ 1990లో అచ్చయిన కథ. ఇక కథలోనికి వస్తే, అప్పు తీర్చే అలవాటు లేనివాడికి అప్పు చేసే హక్కు లేదు. ఒకవేళ నువ్వా హక్కు ఉందనుకున్నా అప్పు తీర్చడం అలవాటు లేని వాళ్ళకి అప్పయ్యకపోవడం నా అలవాటు. నా అలవాటుతో నిన్ను బాధిస్తే నన్ను క్షమించు. నీ తమ్ముడు పార్వతీశం. ముష్టి 50 రూపాయలు అప్పుగా కావాలని చిట్టీని పంపిస్తే ఇయ్యకపోవడమే కాకుండా అనవసరమైన అభిప్రాయాలు వెల్లడి చేస్తూ ఉచిత సలహాలు ఇస్తూ రాసిన చీటీ చూసి ఒళ్ళు మండిపోయింది. కోపంతో దాన్ని ముక్కలు ముక్కలు చేసి సైడు కాలువలో పారేశాను. నాకన్నా చిన్నవాడు, నా సహాయంతో చదువు వెలిగించినవాడు బోడి సలహాలు ఇచ్చేసరికి ఒళ్ళంతా కోపంతో ఊగిపోయింది. చూడండి, మీ తమ్ముడు కంటే పక్కింటి సుబ్బారావు గారికే మన మీద నమ్మకం ఎక్కువ ఉన్నట్లుంది. అడిగిన వెంటనే కాదనకుండా 100 రూపాయలు పంపించారు. ఆ విషయాన్ని తలుచుకుని మీరట్టే బాధపడకుండా త్వరగా తెమలండి. సినిమా ప్రారంభమైపోతే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది అంది వసంత. టెంపో మీద వెళ్ళిన ఆలస్యం అవడం వల్ల సినిమా టికెట్లు బ్లాక్లో తీయవలసి వచ్చింది. బాల్కనీలో కూర్చున్నాం అందరం. అక్కడి నుంచి హాలంతా కనబడుతోంది. రిజర్వ్ క్లాసులో కూర్చుని ఉన్న పార్వతీశాన్ని కుటుంబాన్ని చూసి, మీ తమ్ముడికి మరీ అంత పీనాస్తనం ఏమిటండి? మనలా అన్ని సినిమాలు చూస్తున్నట్లు కూడా అనిపించదు. నెలకోసారి చూసే ఆ ఒక్క సినిమాని మనలా బాల్కనీలో కూర్చుని హాయిగా చూడొచ్చు కదా. అందరిలా 250లు కాకుండా మీ తమ్ముడొక్కడు 350లు బతికేద్దామనుకుంటున్నాడా అంది వసంత కాస్త వ్యంగ్యంగా. కక్కుర్తి వెదవా, చిన్నప్పటి నుండి వాడికి ఆ డబ్బు ధ్యాసే. చదువుకునే రోజుల్లో నాన్న ఇచ్చే పాకెట్ మనీలో కూడా దాపరికాలేవాడికి. ఆ రోజుల్లోనే వాడి ముఖానికి సుఖపడే యోగం లేదు. ఇప్పుడు ఎక్కడి నుండి వస్తుంది? ఈరోజు నా అవసరం వచ్చిందని ఒక్క 50 రూపాయలు అడిగితే ఇంత సోది చెప్పాడు. రేపు వాడికి వాడి కుటుంబానికి నా అవసరం రాకపోదు. అప్పుడు నేను నేర్పిస్తా వీడికి పొదుపు పాఠాలు అన్నాను కోపంగా. సాయంకాలం వాడు చిట్టి చేత పంపించిన చీటీ జ్ఞాపకం వచ్చి 4 కంపా కోలా సీసాలు, 4 పాప్కార్న్ పొట్లాలు ఖాళీ అయిపోయాయి. సినిమా పూర్తయ్యేసరికి హాలు బయటికి వచ్చి 2 బేర్కెలి సిగరెట్ పెట్టెలు కొనుక్కొని టెంపో ఎక్కాం. నలుగురము. మళ్ళీ జోరుగా పోతున్న టెంపోలో నుంచి సిటీ బస్సు స్టాప్ వద్ద చూశాను. పార్వతీశము, పెళ్ళాము, పిల్లలు బస్సు కోసం ఎదురు చూస్తూ కనిపించారు. ఆ క్షణంలో ఆ పీనాసేదో నా తమ్ముడని చెప్పుకునేందుకే సిగ్గేసింది. లాటరీలో 1 కోటి రూపాయల ప్రైజ్ వచ్చినా వీడు బతుక్కి ఆకు చెప్పులు, కాటన్ చొక్కాలు, సైకిల్ తొక్కుళ్ళు. రిజర్వ్ క్లాసులు, సిటీ బస్సులు తప్పవు అన్నాను పైకి పార్వతీశం మీద కోపాన్ని మాటల్లోకి మార్చుతూ. నా మాటలకు వసంత పిల్లలు పగలబడి నవ్వారు. అవును అన్నట్లుగా. 4 కోలా 8, టెంపోలకి 20, టికెట్లకి 30. టికెట్లు బ్లాకులో కొన్నందుకు అదనంగా ఇచ్చిన మరో 10, సిగరెట్లకి పాప్కార్న్కి 10. మొత్తం 80కి పైనే ఖర్చు అయ్యింది అని మనసులో లెక్క కట్టి ఈ సినిమాకి మనకి 80 ఖర్చు అయ్యింది. ఆ సన్నాసి మొత్తం 20లో తేల్చేసి ఉంటాడు అన్నాను వసంతతో సిగరెట్ దమ్ము గట్టిగా లాగి వదులుతూ. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత. మునపటి సామెత చెప్పినట్టు రాజు కూతురికి కూడా ముష్టిరాత తప్పలేదట. రాత అలాగ ఉంటే మీ తమ్ముడనగా ఎంత అంది వసంత దండిగా మిగిలిపోయిన అన్నం కూరల్ని పని మనిషి కోసం అట్టే పెడుతూ. ఇవాళ వెలిగిన వెలుగులకి అన్నయ్య ఎక్కడో ఒక 100 రూపాయలు అప్పు చేసే ఉంటాడు అనుకున్నాడు పార్వతీశం అన్నంలో మజ్జిగ కలుపుకుంటూ. నానా, మనం కూడా టెంపో మీద వచ్చి ఉంటే ఇంటికి అరగంట ముందుగా వచ్చేసేవాళ్ళమేమో అన్నాడు రాజు పెదనాన్న కుటుంబాన్ని తలుచుకుంటూ. దానికేం, టెంపో మీద తప్పకుండా రావచ్చు. నువ్వు చిన్న పని చేస్తే ఈసారి మ్యాథ్స్ టీచరు అంత బాగా చెప్పడం లేదని అదనంగా పెట్టించుకున్న ట్యూషన్ మానేసి ఆ ఖర్చు తగ్గిస్తే అన్నాను. ఏం మాట్లాడాలో తెలియక తల ఉంచుకున్నాడు రాజు. చూడు రాజు, సినిమాకి వెళ్ళడం అన్నది ముఖ్యం, కానీ ఎలా వెళ్ళామన్న దానితో నిమిత్తం ఏమిటి చెప్పు? సినిమా చూడడానికి 3 గంటలు స్పేర్ తెలిసిన వాళ్ళకి ఆటో మీద వచ్చి ఆదా చేసి అరగంట అంత విలువైనదని అనుకోను. సాయంకాలం కడుపు నిండా పలహారం చేసి కాఫీలు తాగి బయలుదేరిన తర్వాత సినిమా హాల్లో ఆ పరిశుభ్రత వాతావరణంలో అనవసరమైన తిళ్ళు తినడం, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఎందుకు చెప్పు? సినిమాలు చూడడానికి ట్యాక్సీలు, కూరల మార్కెట్ నుంచి కూరలు తెచ్చుకునేందుకు రిక్షాలు అవసరమా చెప్పు? జీవితంలో నేర్చుకోవలసింది డబ్బు సంపాదించడం కాదు, సంపాదించిన సొమ్మును అర్థవంతంగా ఖర్చు పెట్టడం. తెలిసిందా? ఈరోజు ఇంట్లో ఉండి చదువుకుంటున్నావని మిగిలిన 4 రాళ్ళు ఆదా చేయకుండా దూబరాగా ఖర్చు పెట్టేస్తే రేపు పై చదువుల కోసం మరో ఊరికి వెళ్ళవలసి వస్తే అదనంగా పెరిగే ఆ ఖర్చులకి డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో నువ్వే చెప్పు అన్నాను. నన్ను క్షమించండి నాన్న, మీరు చెప్పింది నిజమే అన్నాడు రాజు. రాజుకు సద్వర్ధన కాస్త అర్థమయ్యేటట్లు చెప్పినందుకు ఆనందంగా లోపలికి నడిచాను.
ఒక్క వేసుకుంటూ. ఆ సంవత్సరం రాజు, వేణు ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజీలకి అప్లై చేశారు. మంచి మార్కులు వచ్చిన రాజుకి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ సీటు వచ్చింది. కానీ మార్కులు అంత బాగా రాకపోవడం వల్ల వేణుకి ఏ గవర్నమెంట్ కాలేజీలోనూ సీటు రాలేదు. బ్రహ్మ ప్రయత్నం చేసిన తర్వాత మైసూరులో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రం సీట్ వచ్చింది. 20,000 రూపాయల డొనేషన్తో. పిఎఫ్లోను కోఆపరేటివ్ సొసైటీలోను మొత్తం కలిపి 15,000 అయింది. కనీసం మరో 6-7 కావాలి వాడిని జాయిన్ చేయడానికి అనుకున్నాడు విశ్వనాథం. అలా అనుకోవడం ఆ రోజుకి అది 10వ సారి. ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా డబ్బు సర్దడానికి వెనుకంజ వేయడంతో ఏం చేయడానికి పాలుపోలేదు. చివరికి మిగిలింది తమ్ముడొక్కడే. వాడే నన్ను ఆదుకోగలడనిపించింది. ఆత్మాభిమానాన్ని చంపుకుని వాడింటికి బయలుదేరాను. జీవితంలో అతి ముఖ్యమైన మలుపులో వేణుని నిరుత్సాహపరచడం సుతరాము ఇష్టం లేక. పలకరింపులు, కాఫీలు పూర్తయ్యాక అసలు విషయంలోకి వచ్చాను. తమ్ముడు, వేణుకి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది అన్నాను నాంది ప్రస్తావనగా. సంతోషం అన్నయ్య అన్నాడు పార్వతీశం ముక్తసరిగా. వాణ్ణి కాలేజీలో జాయిన్ చేయడానికి కనీసం 20,000 ఉండాలి. నేను మొత్తం 15,000 జతపరిచాను. నువ్వు ఎక్కడైనా అప్పు చేసి మిగిలింది సర్దితే నీ సొమ్ము పువ్వుల్లో పెట్టి అంటూ ఆగాను. మారిన పార్వతీశం ముఖ కవళికలు గమనించి, అన్నయ్య, అందని ఎత్తులకి ఎగరడం, కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం నా తత్వానికి విరుద్ధం. కష్టపడి మార్కులు తెచ్చుకోలేని వాడి మీద అంతలేసి ఖర్చులు పెట్టి ఇంజనీరింగ్ చదివించడం అంత మంచిది కాదేమో. దీనితో నీ ఆర్థిక పరిస్థితి ఎంతగా చితికిపోతుందో ఆలోచించు. ఆ డొనేషన్ కాలేజీలో చదువులు మనలాంటి మధ్యతరగతి వారి కోసం కాదు, గాదెల్లో డబ్బు ములిగే భూకామందుల కోసం, కోట్లకి పడగలెత్తిన వ్యాపారుల కోసం. తన బాధ్యతల్ని ఎంతగా అర్థం చేసుకున్న కొడుకైనా వార్ధక్యంలో చేయూతనీయగలడే గాని తల్లిదండ్రుల పూర్తి భారాన్ని మోయలేడన్నయ్య. వృద్ధాప్యంలో కాలం నెట్టడానికి డబ్బు ఆదా చేసుకోవలసిన బాధ్యత మనదే. నా ఉచిత సలహాలతో నీ మనసు నొప్పిస్తే నన్ను క్షమించు. అయినా మొన్న 50 రూపాయలు అప్పియని నా దగ్గర నుండి 5,000 అప్పుగా ఎలా తీసుకెళ్దామనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు పార్వతీశం. నిష్కర్షగా వాడిచ్చిన సమాధానానికి మనసు చివుక్కుమంది. తమ్ముడు, ఇంతవరకు నువ్వు డబ్బు జాగ్రత్త కలవాడవివి అనుకున్నాను, కానీ ఇంత స్వార్థపరుడివి అని ఏనాడు అనుకోలేదు. మనిషికి మనిషికి మధ్య కేవలం డబ్బే కాకుండా అనుబంధం అనేది కూడా ఒకటి ఉంటుందని మర్చిపోకు. నీకు చేతనే కూడా నాకు సహాయం చేయడం లేదని నాకు తెలుసు. నువ్వు చదివేటప్పుడు నెల పంపించిన సొమ్ము సంగతే మర్చిపోయావా? అవును, ఎందుకు మర్చిపోవు? లోకంలో సహజంగా జరిగేది అదే కదా. సిగ్గు చంపుకొని స్వయంగా వచ్చి అడిగినందుకు నీకన్నా పెద్దవాడినన్న గౌరవమైనా చూపించకుండా బాగా బుద్ధి చెప్పావు అన్నాను విసురుగా కుర్చీలో నుంచి లెగుస్తూ. ఆఖరణ అన్నమాట వాడి మీద బాగా పనిచేసినట్లుంది. ఒక్క క్షణం ఏదో ఆలోచించి, అన్నయ్య, ఒక్క నిమిషం ఆగు అంటూ లోపలికి వెళ్ళాడు. బీరువా తెరిచిన చప్పుడు వినిపించి తిరిగి మనసులో కాస్త ఆశ మొలకెత్తింది. గదిలో నుంచి వస్తూనే నా చేతికో ప్లాస్టిక్ కవర్ అందించాడు. ఆతృతగా విప్పి చూశాను. కవర్లో 10,000 రూపాయలకి ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికేట్ కనిపించింది. ఆశగా తమ్ముడి కళ్ళలోకి చూశాను. అన్నయ్య, నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, నీకు చిట్టి పుట్టడం ఒకేసారి జరిగాయి. నీవు 5 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా నాకు నెలకి 25 రూపాయలు పాకెట్ మనీ పంపించేవాడివి గుర్తుందా? దానికి బదులుగా నా జీతం నుండి నెలకు 50 చొప్పున 5 ఏళ్ల పాటు సిటీడీలో డబ్బు దాచి ఉంచాను. 5 ఏళ్ల తర్వాత ఆ మొత్తాన్ని మీకు ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తుదామనే ఉద్దేశంతో. కానీ నీ ఖర్చుదారి తత్వాన్ని గమనించి ఆ ఆలోచన విరమించుకొని నీ సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలోనే దాచి ఉంచాను. ఆ మొత్తం అలా పెరిగి ఈనాటికి 10,000 అయ్యింది. నీ సొమ్ము నీదే, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో అన్నాడు పార్వతీశం. నా కళ్ళల్లో ఆనందాశ్రులు నిలిచాయి. థ్యాంక్స్ రా తమ్ముడు, దీన్ని ఎన్కాష్ చేయడానికి రేపు వస్తాను, దానికి నీ సంతకం ఉండాలిగా అంటూ స్కూటర్ స్టార్ట్ చేసి ఇంటి ముఖం పట్టాను. జీవితంలో 36 ఏళ్ళు ఉద్యోగం చేసి సాధించాలల్లా వేణుని ఇంజనీరింగ్ చేయడం, చిట్టికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం, ఈ కనీసపు కర్తవ్య నిర్వహణకే జీవితంలో అన్ని విధాలా అలసిపోయాను. పదవీ విరమణ తదనంతరం బ్యాంకు వాళ్ళు ఇచ్చిన 20,000 రూపాయలు కరిగిపోవడానికి అట్టే కాలం పట్టలేదు. ఢిల్లీలో పనిచేస్తూ నెల వేణు పంపించే 100 రూపాయలు ఏ మూలకి సరిపోకపోవడంతో బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయిన నాకు ఓ లాడ్జీలో మేనేజర్గా జాయిన్ అవ్వక తప్పలేదు. జీవితం అంటే ఓ వెలుగు వెలగడం అనే ధోరణిలో జీవితాన్ని గడిపిన మా ఉభయులిద్దరికీ ఆ వెలిగిన వెలుగులు భయంకరమైన చీకట్లను మిగులుస్తాయని తెలిసేసరికి ఎంతో ఆలస్యమైపోయింది. వయసులో అయినా దానికి కాని దానికి టెంపోల మీద ట్యాక్సీల మీద తిరిగిన నాకు వృద్ధాప్యంలో గంటల కొద్దీ బస్సుల కోసం పడిగాపులు కాయడం,
కిలోమీటర్ల కొద్దీ నడవడం, జీవితం ఎలా జీవించాలో విశదంగా వివరించాయి. ఆనాడు 58 జరిగిన మొదటి పదవీ విరమణ కన్నా త్వరలో జరగబోయే 2వ పదవీ విరమణ మనసుని పూర్తిగా కుంగదీస్తోంది. ఆనాడు వేణు నెత్తి మీద పెట్టుకుని పూజిస్తాడన్న ఎండమావి లాంటి ఆశ, బ్యాంక్ వాళ్ళిచ్చిన సొమ్ము భవిష్యత్తు మీద ఆశను పెంచాయి. ఈనాడు ఉడిగిపోయిన జవసత్వాలు, దుర్భర దారిద్ర్యము, ముందు మిగిలిన శేష జీవితము వికటట్టహాసం చేస్తూ ముందు నిలిచాయి. ఉద్యోగ విరమణ చేయమని ప్రొప్రైటర్ గారు చెప్పడము ఆయనది తప్పు కాదేమో. 78 వయసు నిండిన తనను భరించడము ఆయనకి కూడా కష్టమే. మరి ఇవ్వవలసిన ఇంటద్దే, నెలసరి ఖర్చులు తలుచుకునేసరికి ఒక్కసారిగా ఒంటి నిండుగా చెమట్లు పోశాయి. భయంకరమైన ఆలోచనలు దుర్భరమైన భవిష్యత్తును కళ్ళ ముందు నిలిపి నిద్రను దూరం చేశాయి. వెంటనే మంచం మీద నుంచి లేచి వేణుకి, తమ్ముడికి సహాయం అర్థిస్తూ ఉత్తరాలు రాసి నిద్రలోకి ఒరిగాను ఆశతో. 10 రోజులు భారంగా గడిచిపోయాయి. ఇంతవరకు ఇద్దరిలో ఏ ఒక్కరి నుండి ఉత్తరం రాకపోయేసరికి మనసంతా ఆందోళనతో నిండిపోయింది. రైల్వే స్టేషన్ల వద్ద, సినిమా హాళ్ల ముందు, భగవంతుని మందిరాల వద్ద వికృతమైన రూపాలతో దీనంగా యాచించే యాచకులందరూ నిండు మనసుతో ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది నన్ను. ఎందుకో ఆలోచనలతో తల తిరిగినట్లయింది. కాస్త తమాయించుకుని గబగబా తయారయ్యి లాడ్జికి బయలుదేరాను. తాతగారు, మీకో శుభవార్త అంటూ వేణు వద్ద నుండి వచ్చిన ఉత్తరాన్ని అందించాడు పోస్ట్ మ్యాన్ దారిలో. థ్యాంక్స్ బాబు అంటూ ఉత్తరాన్ని లాల్చీ జేబులో పదిలంగా పెట్టుకుని బస్టాప్ చేరుకున్నాను పరుగులాంటి నడకతో. బల్ల మీద కూర్చుని ముఖానికి పట్టిన చెమటను పంచెతో తుడుచుకుని కొండంత ఆశతో వేణువు రాసిన ఉత్తరాన్ని చదవడం మొదలుపెట్టాను. శ్రీయుతులు నాన్నగారికి మీరు ఉత్తరంలో రాసిన విషయాలు చదివి ఎంతో విచారించాను. మిమ్మల్ని ఇద్దరినీ మాతో పాటు ఇక్కడే ఉంచుకుందామనుకున్నా కానీ ఈ ఇరుకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది. ఈ నెల నుంచి ప్రతి నెలా పంపించే 100తో పాటు అదనంగా మరో 50 రూపాయలు పంపించగలను. ఢిల్లీ లాంటి మహానగరంలో ఖర్చులు మీకు తెలియనివి కావు. దయచేసి ఈ డబ్బుతో సర్దుకోండి. మీరేదైనా చిన్న లాడ్జిలో ప్రయత్నిస్తే మళ్ళీ ఉద్యోగం దొరక్కపోదు. ప్రయత్నించండి. అమ్మను అడిగినట్లు చెప్పండి. కోడలు, మనవలు మీ ఇద్దరికీ నమస్కారాలు చెప్పమన్నారు. వెంటనే ఉత్తరం రాయండి. మీ వేణు. నట్టడి నడి సముద్రంలో తుఫానులో ఒంటరిగా చిక్కుకున్న నావలా తయారైన నా జీవితానికి బలమైన ఆయుధంతో వేణు చిల్లు పడిచాడనిపించింది ఈ ఒక్క ఉత్తరంతో. ఎన్నో ఆశలు పెంచుకుని వీడి కోసం, వీడి చదువు కోసం అందిన చోటల్లో అప్పులు చేశాను. చివరికి సాధించిందేమిటి? కొడుకు పెద్ద ఇంజనీర్గా పనిచేస్తుంటే మీకు ఇదేం కర్మండి అన్న పరామర్శ తప్పించి. సరిగ్గా ఆ క్షణంలో తమ్ముడు మళ్ళా జ్ఞాపకం వచ్చాడు. ఆ రోజు 5,000 రూపాయల అప్పు కోసం పోయినప్పుడు వాడిచ్చిన సలహా మనసులో మెదిలింది. వాడు చెప్పినట్లు వేణుని ఆ కాలేజీలో ఇంజనీరింగ్ చదివించడం నిజంగా శక్తికి మించిన పని అయ్యింది. బహుశా కష్టమనేది తెలియకుండా పెంచడమే నేను చేసిన నేరమేమో అనిపించింది. జీవితం అంటే నవ్వుల నావ, పువ్వుల వానగా పెరిగిన వేణుకి ఈనాటి నా పరిస్థితి ఎలా అర్థమవుతుంది? వృద్ధాప్యంలో ఆసరాగా ఉంచుకోవలసిన పిఎఫ్ అంతా వయసులోనే ఖర్చు చేసిన నన్ను ఈనాడు ఆదుకునే నాదుడెవరు? పార్వతీశం చెప్పినట్లు శక్తికి మించిన ఎత్తులకు ఎగరడం అని నేను చేసిన తప్పు. ఎంతగానో ఆలోచించి ఆనాడు వాడిచ్చిన సలహాను తృణీకరించిన నాకు ఈ శిక్ష పడవలసిందే. ఆ క్షణంలో ఎవరికి ఎవరు బంధము అన్న ఘంటసాల వారి పాట జ్ఞాపకం వచ్చింది. దానితో పాటు ఎప్పుడో చదివిన ఒక గేయం తలుపులలో నిలిచింది. ఖర్చు మీదను అదుపు, దాని నందురు పొదుపు, ముదిమి వయసుకు మదుపు, ఓ చదువులమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పంచె కొంగుతో నెమ్మదిగా కళ్ళు తుడుచుకున్నాను. ఎవరూ చూడకూడదని. ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరి జీవన సరళలో ఎంత వ్యత్యాసం! అదుపులేని అడవి గుర్రంలా విశృంగంగా పరుగులెత్తిన నా జీవితం, రౌతు చేతి గుర్రంలా క్రమమైన పద్ధతిలో పరుగు తీసిన తమ్ముడి జీవితం. ఒక కొలిక్కి రాని ఆలోచనలతో మెదడు మొద్దువారింది. వణికే చేతులతో వేణు రాసిన ఉత్తరాన్ని చించి పారేశాను. వేణులాగే ఆ కాగితాలు కూడా నా నుండి దూరంగా ఎగిరిపోయాయి. తాతగారు, మనం ఎక్కాల్సిన బస్సు వచ్చింది అని చెప్పింది రోజు నాతో పాటే బస్సులో ప్రయాణం చేసే కాన్వెంట్ పాప. థ్యాంక్స్ బేబీ అంటూ ఆ పాప తల నిమిరి బస్సు ఎక్కాను. ఈ ఉద్యోగానికి ఇది ఆఖరి రోజు, జీవితానికి ఆఖరి రోజు, ఇంకా ఎంత దూరం ఉందో అనుకుంటూ బస్సు దిగి లాడ్జికి నడిచాను. అనుకున్నట్లుగానే మేనేజర్ సీట్లో మరో వ్యక్తి కనిపించాడు. ప్రొపరేటర్ గారి వద్దకు వెళ్ళాను చివరిసారిగా నమస్కరించిపోదామని. నన్ను చూసిన వెంటనే, చూడండి విశ్వనాథం గారు, ఈ నెల నుంచి మేనేజర్గా ఆ కొత్త వ్యక్తిని నియమించాను. ఇన్నేళ్లుగా విశ్వసనీయంగా పనిచేసినందుకు కృతజ్ఞతగా ఈ శాలువ 2,000 రూపాయలు అదనంగా ఇస్తున్నా, ఉంచండి అంటూ చేతికి ఒక ప్యాకెట్ అందించి తిరిగి తన పదిలో తాను మునిగిపోయాడు ప్రొపరేటర్.
గత 8 ఏళ్లుగా నా జీవితానికి ఆధారం చూపిన అతనికి మనస్ఫూర్తిగా నమస్కరించి బయటకు నడిచాను నిశ్శబ్దంగా. రద్దీ టైం కాకపోవడంతో అరగంట చూసినా బస్సు రాలేదు. సరిగ్గా ఆ క్షణంలో జ్ఞాపకం వచ్చాడు తమ్ముడు పార్వతీశం. ఆ రోజు బస్సు కోసం ఎదురు చూస్తున్న వాడిని, వాడి కుటుంబాన్ని చూసి హేళనగా నవ్విన నవ్వులు వికటట్టహాసాలై మనసుని దోచేస్తున్నాయి, తొలిచేస్తున్నాయి. అప్పుడు ఏమాత్రం జాగ్రత్తగా ఉన్నా అనవసరమైన ఖర్చులు, విలాసకరమైన హోటల్ భోజనాలు, అయినదానికి కానిదానికి చేసిన ట్యాక్సీ ప్రయాణాలు, ఖరీదైన సిగరెట్లు కాస్త తగ్గించి ఉంటే ఎంత మిగిలి ఉండేదో అనిపించింది. ఆ చిన్న మొత్తాలు పెరిగి పెరిగి ఎంత బాసటగా నిలిచేవో నా జీవితానికి అనిపించింది. ఆనాడు ఆదా చేయాలన్న ఆలోచనే చేదుగా ఉండేది. ఆ ఆలోచన ఈనాటి జీవితాన్నే చేదు చేసింది. పెద్ద రొద్ద చేసుకుంటూ వచ్చిన బస్సు ఆలోచనలకు అంతరాయం కలిగించింది. నిస్సరాణగా బస్సు ఎక్కాను. తిండి తిని నిద్రపోయానన్న మాటే కానీ మనసు నిండా ఆలోచనలే, జవాబు లేని ప్రశ్నలే. ప్రాణంతో ప్రాణంలా చూసుకున్న వేణుకి బరువైపోయాం. ఈ ముదిమి వయసులో ఎంతో తెలివిగా నిస్సహాయతను తెలివిచేస్తూ బాధ్యతను పూర్తిగా వదిలేశాడు. ఇక మిగిలిందల్లా ఒకే ఒక్క ఆశ, తమ్ముడి వద్ద నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న ఉత్తరం. ఆ ఆశ కూడా అడియాసగా మిగిలితే మెదడును తొలిచేస్తున్న ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టినట్టు పోస్ట్ మ్యాన్ ఉత్తరాన్ని ఇచ్చాడు. వణికే చేతులతో ఉత్తరాన్ని విప్పి చదవడం మొదలుపెట్టాను. ప్రియమైన అన్నయ్యకు నమస్కరించి వ్రాయినది. ఉత్తరంలో వివరించిన నీ పరిస్థితి ఊహించుకుంటే విచారం కన్నా ఇంతవరకు నాకు తెలియజేయనందుకు నీపై కోపం వచ్చింది. ఏ సమాచారం లేకపోతే అది మంచి సమాచారమే అన్న సూక్తి మీద ఉన్న నమ్మకంతో నీ పరిస్థితి తెలుసుకునేందుకు నేను అంతగా ప్రయత్నించలేదు. బాగానే ఉన్నావు అనుకున్నాను. జీవితంలో కష్టమనేది కూడా ఉంటుంది అన్న సత్యం తెలియనీయకుండా పెంచిన వేణు మీ ఇద్దరి పూర్తి బాధ్యత స్వీకరిస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు. ఆడంబరాలకు అతిగా ఖర్చు చేస్తూ పొదుపు చేయాలన్న ఊహ లేసమాత్రమైనా లేని మీ వృద్ధాప్యం దుర్భరం అవుతుందని ఊహించాను, కానీ ఇంత దయనీయంగా మారుతుందని నేను అనుకోలేదు. నీవు అందిన చోటల్లా అప్పు చేసిన పనులన్నీ నా జీవితంలో చిన్న చిన్న మొత్తాల పొదుపు ద్వారా జరిగిపోయాయి. పిల్లలిద్దరి చదువులకు, పెళ్ళిళ్లకు కూడా. నేను అప్పు చేయలేదంటే నువ్వు ఈ స్థితిలో కూడా నమ్మవేమో. జీవితాన్ని సరైన కోణంలో నుంచి చూస్తూ పెరిగిన నా కొడుకు రాజు మమ్మల్ని ఇద్దరిని అర్థం చేసుకుని అన్ని విధాలా సహాయకారిగా ఉంటున్నాడు. నేను కట్టుకున్న ఇంటి మీద వచ్చే అద్దె, నా PF మీద వడ్డీతో మా ఇద్దరి జీవితాలు సుఖంగా గడిచిపోతున్నాయి. ఇంతేకాకుండా అదనంగా రాజు పంపిస్తున్న సొమ్ము మిగులుతోంది. ఇలాంటి స్థితిలో మిమ్మల్ని ఇద్దరిని ఆదుకోవడం కన్నా నేను చేయగలిగిన మహత్కార్యం ఏముంటుంది చెప్పన్నయ్య. మీరిద్దరూ ఇక్కడికి వచ్చి ఉండడానికి రాజు కూడా తన సమ్మతిని, ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నేను ఇవాళే బయలుదేరి వస్తున్నా. మీరిద్దరూ నాతో పాటు బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. వదినకు నా నమస్కారాలు చెప్పు. ఇట్లు నీ తమ్ముడు పార్వతీశం. ఉత్తరం చదివిన నా కన్నుల నుండి 2 కన్నీటి బొట్లు నేల మీద పడ్డాయి. అంతవరకు మౌనంగా నన్నే గమనిస్తున్న వసంత ఆందోళనగా చూసింది నా వైపు. కన్నీళ్లు తుడుచుకుని చిరునవ్వుతో ఉత్తరాన్ని వసంతకు అందించాను. ఉత్తరం చదివిన వసంత కళ్ళల్లో కాస్త జీవం వచ్చింది. వసంత, ఎవరు 350 బతుకుతారని ఆ రోజు అన్నావు గుర్తుందా? నీవన్న మాటలకు ఆ రోజు నవ్వాను, కానీ జీవితంలో మొదటి 50 ఏళ్ల సంపాదనతో రెండవ 50 కోసం కాస్తంత పొదుపు చేయకపోతే, విచ్చలవిడిగా ఖర్చు పెడితే జీవితం ఎంత దయనీయంగా మారుతుందో ఈ రోజు తెలిసింది. ముదిమి వయసులో ఆయువు ముగిసేదాకా కనీసపు అవసరాలతో కాలం నెట్టడానికి కూడా యవ్వనంలో బాగా సంపాదించే తరుణంలో పొదుపు చేయాలి కదూ అన్నాను. వసంత చేతిలోనున్న ఉత్తరం గాలికి రెపరెపలాడుతూ అవునన్నయ్యా అని చెప్పినట్లు అనిపించింది. ఈ కథ సమాప్తము. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.